చూడండి ఫ్రెండ్స్, కొనిన వారం కూడా అవ్వలేదు, మైక్ పని చేయట్లేదు. ఏరా ఏమైందిరా? మైక్ పని చేయట్లేదు. ఇప్పటివరకు బాగానే పని చేస్తుంది కదరా. ఇప్పుడు మీరు తమిళలో చూసింది నిజం అనమాట. నేను ఈ వీడియోకి 20,000 అయితే వేస్ట్ చేశాను అనమాట. సో యాక్చువల్లీ ఎందుకు వేస్ట్ అయింది అని తెలియాలనుకుంటే వీడియోలోకి వెళ్దాం. ఇది యాక్చువల్ తర్వాత రికార్డ్ చేసింది. రికార్డ్ చేయకుండా ముందు ఒక పెద్ద సీనే జరిగింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు దే వ్లాగ్స్. సో ఈ వీడియో చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను యూట్యూబ్ జర్నీ కోసం ఇక్కడి నుంచో కొనుక్కోవాలనుకున్న మైక్ కొనుక్కున్నాను అనమాట. అది నేను లో బడ్జెట్ అనుకున్నాను, కానీ ఈ మైక్కి కానీ చాలా ఎక్కువ పెట్టాను. అది నా సేవింగ్స్ ఇంకా పేరెంట్స్ని అడిగి అవన్నీ పెట్టిందనమాట. అదేంటంటే డీజే మైక్ 1 ఫస్ట్ జనరేషన్. యాక్చువల్లీ ఈ టైంలోకి నువ్వు డీజే మైక్ 2 మినీ కూడా తీసుకోవచ్చు బ్రో, కానీ దానికి వారంటీ లేదనమాట. సో అందుకని నేను డీజే మైక్ 1 ప్రిఫర్ చేశాను. అది బాగుంటుంది పాడ్కాస్ట్లో, ఇంకా ఇండోర్ రికార్డింగ్ ఇంకా అవుట్డోర్ రికార్డింగ్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఆ మైక్ ప్రిఫర్ చేశాను అనమాట. యాక్చువల్లీ డీజే మైక్ 2 కూడా తీసుకోవచ్చు, కానీ అది నా బడ్జెట్ ఒక 4,000 6,000 అటు ఇటు ఉంది. ఈ మైక్ మాత్రం నాకు 24,000 పట్టింది అనమాట విత్ ఇవన్నీ. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఏం కొనలేదు, ఆఫ్లైన్లో కొన్నాను. వాళ్ళకి నాకు వారంటీ కూడా ఇచ్చారు. అందుకని ఈ మైక్ మెయిన్గా ప్రిఫర్ చేయడం కోసం, వారంటీ కోసం మెయిన్గా ఈ మైక్ ప్రిఫర్ చేశాను. సో మనం దీని డీటెయిల్ రివ్యూకి వెళ్దాం. సో మనమైతే దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేసి ఎలా వర్క్ అవుతుంది అనేది చూడడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మీకోసం అన్బాక్సింగ్ చేస్తానంటే కవర్ అన్నీ ఇప్పేసాను, కానీ మళ్ళీ మీకోసం అన్బాక్స్ చేస్తా. సో వెల్కమ్. ఈ మైక్ మనకి ఓపెన్ చేయడం ఏముండదు, డైరెక్ట్ ఈజీగా ఇక్కడ ఆల్రెడీ టేప్ ఉంటుంది. బాక్స్ కంటెంట్స్ అనమాట. ఇది అంతా చెప్తే మీకు సోదలాగా ఉంటుంది. డైరెక్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్ ఇంకా ఏటేట్ ఇస్తాడు. ఇది మైక్ అనమాట. ఇది మైక్ ఛార్జింగ్ పాయింట్. ఇది మైక్ యాక్చువల్ టెక్ ఛానల్ రివ్యూ కదా డీజే. నేను ఇంకా దీన్ని ఇలా మామూలుగా ఓపెన్ చేసా. ఫస్ట్ మైక్ కాకుండా కంటెంట్స్ చూద్దాం. ఇది పౌచ్. ఈ పౌచ్లో ఏమన్నా చూపిస్తా. యూజర్ మాన్యువల్స్ మనకు పని లేదు, కానీ మనకు కావాల్సింది అందరికీ ఇక్కడ ఎలాగ ఉంటుంది. ఐఫోన్ కొనేటప్పుడు కూడా చాలామంది ఈ స్టిక్కర్స్ కోసం స్టిక్కర్స్ కోసం చూస్తారు. నాకు ఈ స్టిక్కర్స్ అంటే కొద్దిగా చాలా ఇష్టం. వాల్స్ మీద కానీ ల్యాప్టాప్స్ మీద కానీ అంటించుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ స్టిక్కర్స్ చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ బాక్స్ మైక్ కంటెంట్స్లోకి వెళ్తే మన ఆక్స్ కేబుల్. ఈ ఆక్స్ కేబుల్ ఏంటి, దేనికి పనిచేస్తుందంటే మనకి వీడియోలో ఈ మైక్లో రిసీవర్ ఉంటుందన్నమాట. రిసీవర్ 8 GB స్టోరేజ్. 8 GB స్టోరేజ్ని అంటే అందులో మనం ఫోన్లో పెట్టి రికార్డ్ చేయడం కాక ఇందులో కూడా అది రికార్డింగ్ ఉంటుంది. ఆ వీడియో రికార్డింగ్ మనకి సిస్టంలోకి కావాలన్నా ఇందులో ప్రస్తుతానికి ఫోన్లకి అయితే ఈ ఆక్స్ కేబుల్ పీకేశారనమాట. కానీ ఈ సిస్టమ్ కానీ యాక్చువల్ ఇంకా ఈ రిసీవర్ని ఇంకా కెమెరా కనెక్ట్ చేయాలంటే ఈ రిసీవర్ ఈ ఆక్స్ కేబుల్ వాడుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి మైక్ 2 తీసుకున్న వాళ్ళందరూ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, కానీ ఇది మైక్ 1 కాబట్టి ఇలాగుంది. ఇంకా జనరల్ కంటే ఛార్జింగ్ పోర్ట్ నేను ఇంకా ఓపెనింగ్ చేయలేదు, ఛార్జింగ్ పెట్టలేదు. నార్మల్ దాంతో ఛార్జింగ్ పెట్టా, కానీ బాగానే ఉంది. యాక్చువల్లీ టైప్ సి పోర్ట్ వచ్చింది. సో మెయిన్గా మైక్ 1లో నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, కానీ వాయిస్ ఫోకస్ ఉంది. దీంట్లో వాయిస్ ఫోకస్ ఉందంట.
అది నేను టెస్ట్ చేయలేదు ఇంకా. సో ఈ మెష్ అయితే ఇచ్చారు, విండ్ స్క్రీన్ అంటారు, మెష్, నేనైతే మెష్ అంటున్నాను. విండ్ స్క్రీన్ ఇచ్చారు, 2 విండ్ స్క్రీన్స్, ఎందుకంటే మన 2 మైక్స్ ఉంటాయి కాబట్టి 2 విండ్ స్క్రీన్స్ అయితే ఇచ్చారు. ఇది నాయిస్ క్యాన్సిల్ కొద్దిగా రిమూవ్ చేయడానికి పనికొస్తుంది. మాక్సిమం ఇది వాయిస్ ఫోకస్లో ఉంటుంది కాబట్టి నాయిస్ కొద్దిగా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సో ఇవి ఇందులో ఉన్న కంటెంట్స్ అనమాట. నాకైతే పర్సనల్గా మైక్ కన్నా స్టిక్కర్సే ఇష్టం. అదే బ్రో అంటే స్టిక్కర్స్ అనేది చిన్నప్పటి నుంచి అది జాయ్ అబ్బా. మైక్ కాకుండా ఏంటిది మిక్కీ మౌస్ స్టిక్కర్స్, బెంటెన్ స్టిక్కర్స్ అవన్నీ అనమాట. సో ఇప్పుడు మైక్లోకి వెళ్తే ఇలా తీస్తున్నాను, మళ్ళీ తర్వాత పక్కన పెట్టుకోవడం కూడా పని చేస్తుంది. బాక్స్ క్లోజ్ చేసేద్దాం, బాక్స్ పక్కన పడేస్తే ఇది మైక్. ఓ నేను నా యాంగిల్ ఇది, మీ యాంగిల్ ఇది కాబట్టి ఇది మైక్, డీజే మైక్ 1 ఫస్ట్ జనరేషన్. ఇది రిసీవర్, ఇది ట్రాన్స్మిటర్. మీ భాషలో చెప్పాలంటే ఇది మైక్, ఇది రిసీవర్. మనం మాట్లాడుకునేది ఇది బ్లూటూత్ కాబట్టి, ఇది బ్లూటూత్ ఏంటి నాన్ వైర్లెస్ రిసీవర్ కాబట్టి ఇది మన ఫోన్కి, ఇది మనది టైప్ సి కాబట్టి, ప్రస్తుతానికి ఇప్పుడు ఐఫోన్ కూడా టైప్ సి ఇచ్చారు కాబట్టి ఈ పిన్ మనం ఇలా ప్లగ్ చేసుకొని మన ఫోన్కి ఇంజెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి దీన్ని ఆన్ చేద్దాం. ఏందయ్యా, యా, డీజే మైక్ ఆన్ అయింది. సో దీనికి మనం ఈ ప్లగ్ పిన్ చేస్తే అప్పుడు మనం ప్రస్తుతానికి ఈ పిన్తో ఏం పని లేదు. లైట్నింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు. అయ్యో లైట్నింగ్ పోర్ట్ నేను ఇప్పుడు లైట్నింగ్ పోర్ట్ చూడడం, లైట్నింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు. అయినా మన లైట్నింగ్ పోర్ట్కి మళ్ళీ వెళ్ళే రేంజ్ లేదులే. ఇది కెమెరాదంట, ఇది కెమెరాకి పెట్టుకునేది. ఇది ఎలా పెట్టాలబ్బా, లెట్స్ చెక్. ఇది క్లిప్ లాగా ఉంది, ఎందుకు ఇది కెమెరాకి పెట్టాలి అని నేను మాన్యువల్లో చదివాను ఆల్రెడీ, అందుకనే. సో పక్కన పెడదాం, దీన్ని పక్కన పెడదాం. ఓ ఇప్పుడు మనం దీన్ని 2 ways కింద కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇది తీసి ఆన్ చేయగానే ఆల్రెడీ కనెక్ట్ అయిపోతుంది. చూరా కనెక్ట్ అయిపోతుంది. ఇదిగో ఆల్రెడీ మనం మాట్లాడుతుంది ఆల్రెడీ దీంట్లో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇది 8 GB స్టోరేజ్ కాబట్టి ఇందులో ఆల్రెడీ రికార్డింగ్ ఉంటుంది. ఇది సెకండ్ ట్రాన్స్మిటర్. సో మనం ఫస్ట్ ట్రాన్స్మిటర్ కూడా 2 ట్రాన్స్మిటర్లు ఆన్ చేద్దాం, అదే 2 మైక్స్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు 2 ట్రాన్స్మిటర్స్ ఆన్ అయ్యాయి. 2 ట్రాన్స్మిటర్స్ ఇక్కడ ఆన్ అయ్యి కనబడుతున్నాయి ప్రస్తుతానికి. ఏదో యా, మనం మైక్ 1లో గాలి అవుతున్నాం, ఇది సౌండ్ కూడా చూపిస్తుంది. ఇది ఇంత దూరంలో ఉన్నా ఆల్రెడీ నా వాయిస్ రికార్డ్ చేస్తుంది అనమాట. ఈ మైక్లో ఉన్న కంటెంట్స్ ఇంత దూరంలో ఉన్నా, నేను ఇక్కడ ఉన్నా, నేను దీనికి ఒక 1 feet డిస్టెన్స్లో ఉన్నా, ఇది ఆల్రెడీ ఈ 2 మైక్స్ నా వాయిస్ రికార్డింగ్ చేసి ఇందులో ఈ ట్రాన్స్మిటర్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీన్ని మనం ఆఫ్లైన్ కింద అంటే బయటికి తీసుకెళ్ళి టెస్ట్ చేద్దాం. సో ఇప్పటివరకు చూసారు కదా, ఆఫ్ చేసేద్దాం. ఇందులో మోడ్స్ కూడా చూపిస్తా. స్క్రీన్ లాక్, మైక్స్ని ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. యా, మీకు చెప్పడం ఇంకోటి మర్చిపోయాను, కానీ ఈ మైక్లో బాగా నచ్చిందంటే యాక్చువల్లీ రాటాక్స్ వీకే అన్య వంశీ అన్నీ కూడా ఈ మైకే వాడతారు, నేను చూశాను. సేమ్ ఆయన దగ్గర కూడా సేమ్ ఇలాంటి మైక్ ఉంటుంది. ఈ మైక్ క్లిప్లో కింద ఇది క్లిప్లో కూడా వాడుకోవచ్చు మనం, లేదా మ్యాగ్నెట్. మోస్ట్లీ ఐ ప్రిఫర్ మ్యాగ్నెట్ ఆర్ క్లిప్ అనుకోండి, అది మన కాలర్కి పెట్టుకోవాలి. చాలా ఎక్కువ మన వాయిస్ ఆల్రెడీ బేసే కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి నేను ఇప్పుడు మెష్ విండ్ స్క్రీన్ ఎలా ఉంటుందో పెట్టలేదు, విండ్ స్క్రీన్ పెట్టి చూద్దాం. యా, విండ్ స్క్రీన్తో అయితే మైక్ ఇదనమాట, బాగుంది. దూది ముక్కలాగా ఎప్పుడో అందరి దగ్గర చూడడమే తప్ప నేను ఇలాగా వాడడం, అసలు మైక్ వాడతానని అనుకోలేదు. యాక్చువల్లీ ఇంత కాస్ట్లీ మైక్ నేను కొంటానని అనుకోలేదు. ఇవ్వండి ఇక్కడ లింకింగ్, ఈ ఆన్ చేసిన లింక్ అవుతుంది, ఇక్కడ ఆఫ్ చేసిన లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా రికార్డింగ్ ఆప్షన్. ఇది మనం డైరెక్ట్గా లైక్ ఇంటర్వ్యూస్ కానీ మామూలుగా దీంతో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ వాయిస్ వరకు, వాయిస్ నోట్స్ కానీ ఇలా ఇక్కడ రికార్డింగ్ ప్రెస్ చేస్తే ట్రాన్స్మిటర్తో ఆల్మోస్ట్ రికార్డ్ అయిపోతుంది. అది ఆన్ చేయలేదు మైక్ కాబట్టి రికార్డింగ్ అవ్వట్లేదు. దాని ఆప్షన్స్ అన్ని ఫర్దర్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మెస్ తీసేసి ఆఫ్లైన్లో టెస్ట్ చేద్దాం.
వెల్కమ్ టు దే వ్లాగ్. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడే ఇది డీజే మైక్ 1 అనమాట. నేను ప్రస్తుతానికి ఇక్కడ విండ్ స్క్రీన్ పెట్టకుండా మాట్లాడుతున్నాను. మీకు నాయిస్ ఎలాగుందో నాకు అర్థం కావట్లే. ఇక్కడైతే ఒక మోటార్ ఆన్ అయి ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్రెడీ చేస్తున్నారు, వినాయక చవితి పనుల్లో ఉన్నారు కదా. సో నేను ఈ మైక్ ప్రస్తుతానికి నా కాలర్కి అటాచ్ చేస్తా. యాక్చువల్లీ మన బేస్ వాయిస్ కాబట్టి ఇలా ఇదన్నమాట. నేను ఇంకా ఇన్ డీటెయిల్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. అది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో విండ్ స్క్రీన్ ఒకసారి పెట్టి చూద్దాం. విండ్ స్క్రీన్ పాకెట్లోనే పెట్టా, అమ్మని దొరికింది. విండ్ స్క్రీన్ పాకెట్లో పెట్టా, విండ్ స్క్రీన్ పెట్టి చూద్దాం ఒకసారి. విండ్ స్క్రీన్ పెడితే నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అన్నారు. యాక్చువల్ దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, కానీ వాయిస్ ఫోకస్ ఉంది. వాయిస్ ఫోకస్ అంటే అర్థమైంది కదా, పేర్లోనే మీకు అర్థమే ఉండాలి. వాయిస్ని ఫోకస్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఎలాగుందో తెలియట్లేదు. ఇప్పుడైతే గట్టిగా గాలి అవుతుంది, జుట్టు కూడా ఊగుతుంది కదా, కనబడుతుందా? దీంట్లో గాలి అవుతుందా, మీకు సౌండ్ వస్తుందో తెలియట్లేదు. ఇదనమాట ఈ డీజే మైక్ రివ్యూ. యాక్చువల్లీ యాజ్ ఎ బిగినర్గా నేను అది పెట్టడం కరెక్ట్ కాదు, కానీ మేము కొత్త వీడియోస్ తీయబోతున్నాం అని చెప్పి. సో ఇదనమాట. సో ఇంకా ముందుకు వస్తూ మాట్లాడుకుంటుంటే ఇంకా అలాగే ఉంది. ఇది లోరే అందరూ పెట్టేది డిస్టెన్స్ టెస్ట్ చేస్తారు. మనం ఒక వినబడుతుందా అసలు, నేను తర్వాత చెక్ చేసి చెప్తా. మెల్లిగా మాట్లాడుతున్నాడు, వినబడుతుందా అసలు? సో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంత కాస్ట్లీ మైక్ చేతిలో ఉన్నట్టు కారం కొద్దిగా భయం వేస్తుంది. పడిపోయింది అంటే అదే ఇబ్బంది. మరి దారుణంగా ఉంది కిందన పెడితే. సో ఇది అంటే ఇంత డిస్టెన్స్లో కూడా మైక్ మన వాయిస్ని కరెక్ట్గా క్యాప్చర్ చేయగలుగుతుందా లేదా అనేది టెస్ట్ అనమాట. నాకు తెలిసి కొద్దిగా క్యాప్చర్ చేస్తుంది అనిపిస్తుంది. సో ఇంకా ఈ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ నాకు ఇందులో డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. దానికోసం వరీ అవుతున్నాను. పర్లేదు, లెట్స్ మేనేజ్ విత్ ఇట్. కానీ ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలాగుందో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఏం మాట్లాడదాం చెప్పండి. అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈరోజే వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అయింది. హ్యాపీ వినాయక చవితి అందరికీ. మైక్ పని చేయటం ఆఫ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కొనిన వారం కూడా అవ్వలేదు, మైక్ పని చేయట్లేదు. ఏమైందిరా? మైక్ పని చేయట్లేదు. ఇప్పటివరకు బాగానే పని చేస్తుంది కదరా. ఇప్పుడు ఫోన్లో దీనికి వారంటీ ఉందని క్లెయిమ్ చేసుకోవాలి. అది క్లెయిమ్ అవుద్దో లేదు తెలియదు. ఎన్ని రోజులు పడుతుందో. కొనింది. సర్లే ఇంక వీడియో చూసారు కదా నా సిచ్యువేషన్ అదనమాట. సో పర్లేదు, మైక్ వారంటీ ఉంది కాబట్టి మనం అవుతుంది అనుకుంటున్నా. ఇంకా ఏం తెలీదు. ఇంకా ఇన్సూరెన్స్కి అదే వారంటీ ఏం క్లెయిమ్ చేయలేదు. 24,000 పెట్టి నేను కొన్నాను. స్టార్టింగ్ యాజ్ ఎ బిగినర్గా ఇంత పెట్టడం కరెక్ట్ కాదు, కానీ గుడ్ క్వాలిటీ కోసం ఎక్స్పెక్ట్ చేసి కొన్నాను. కానీ అది ఫస్ట్ జనరేషన్ కదా, కొద్దిగా తేడా కొట్టినట్టుంది. ఐ హోప్ వారంటీ క్లెయిమ్ అవుతుందని ప్లీజ్ దేవుని కోరుకుంటూ. ఏం అవ్వకూడదు, మళ్ళీ వారంటీ క్లెయిమ్ అవ్వాలి ఫస్ట్. ఇంకా ఏం అవుతుందో అవ్వాలి తెలియదు. క్లెయిమ్ అయ్యి ఏం అవ్వకూడదని కోరుకుంటున్నాం. సో యాక్చువల్లీ ఇది మీకు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశాను. నో పబ్లిసిటీ, నో ప్రమోషన్, స్టంట్ ఏం కాదు. నిజంగా మేము మాట్లాడుతుంటే మధ్యలో అయిపోయింది సడన్గా. సో నాకు మంత్రాలు వచ్చేసాయి. అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం కాబట్టి మాట్లాడకూడదు. సో అందుకనే సో ఇంతవరకు మీరు ఈ వీడియో వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్. నా కష్టానికైనా నేను కోల్పోయిన దానికోసమైనా లైక్ చేయండి. షేర్ మాత్రం వద్దులేండి, దీన్నే షేర్ చేస్తారు మీరు. ఇంకా కొత్తగా మీరు మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మైక్ వారంటీ క్లెయిమ్ అవుతా లేదా తర్వాత చెప్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కీప్ స్మైలింగ్. హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఒకవేళ ఈరోజు డేట్ వచ్చి సండే కాబట్టి బాగా రెస్ట్ తీసుకోండి. వినాయక చవితి పండుగ పనుల్లో చాలామంది బిజీగా ఉంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.